అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్‌లో నుంచి ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. విశ్వాసము అనగానే మనం అందరం కూడా మాకు దేవుని యందు విశ్వాసం ఉందండి అని చెప్తాం. మీకు విషయం తెలుసా? విశ్వాసం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అందుకనే బైబిల్లో కృపావరాల్లో విశ్వాసం ఉంది, ఆత్మఫలాల్లో కూడా విశ్వాసం ఉంది. అయితే చాలామంది చెప్తారు, నేను దేవుని నమ్మాను, బాప్తిస్మం తీసుకున్నాను, మందిరానికి వెళ్తా ఉన్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క విశ్వాసిగా పిలువబడుతున్నాను, దేవుని యొక్క బిడ్డగా ఉంటున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే మన యొక్క విశ్వాసము క్రియలలో కనపడాలి. అంటే మన యొక్క పనుల్లో మన యొక్క విశ్వాసం కనపడాలి, మన యొక్క ప్రవర్తనలో మన యొక్క విశ్వాసం కనపడాలి. దేవుని నమ్ముకుంటున్నామని చెప్పి దేవుని బిడ్డల్లాగా మనము జీవించాలి. దేవుని నమ్ముతున్నామని చెప్పి దేవుని బిడ్డల్లాగా జీవించకపోతే ఆ యొక్క విశ్వాసము చనిపోయిన విశ్వాసం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రియలు ఉండాలి, అంటే పనులు ఉండాలి. క్రియలు లేకుండా ఉండేటువంటి విశ్వాసము అది చనిపోయినటువంటి విశ్వాసం. కాబట్టి మన యొక్క విశ్వాసంలో క్రియలు ఉండాలి. దేవుని నమ్మితే మందిరానికి వెళ్ళాలి, దేవుని నమ్మితే ప్రార్థనలో గడపాలి, దేవుని నమ్మితే బైబిల్ చదవాలి, దేవుని నమ్మితే సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉంటూ అనేక మందికి మాదిరికరమైనటువంటి వారిగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము బ్రతికిన విశ్వాసమై ఉండాలి. కాబట్టి బ్రతికిన విశ్వాసం కలిగి ఉండాలి అని అంటే మన యొక్క విశ్వాసంలో క్రియలు ఉండాలి. మన యొక్క జీవితంలో క్రియలు కలిగినటువంటి వారిగా భక్తిలో మనము ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, మేము నీ యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా మాత్రమే కాక ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించేటువంటి వారిగా ఉండడానికి సహాయం మీరు దయచేయండి. మా యొక్క విశ్వాసము అనేక మందిని ప్రేమించే విధంగా, మా యొక్క విశ్వాసము అనేక మందిని ఆదరించేదిగా, మా యొక్క విశ్వాసము అనేక మందిని బలపరిచేదిగా, మా యొక్క విశ్వాసము అనేక మందిని నీ యొద్దకు తీసుకుని వచ్చేదిగా, మా యొక్క విశ్వాసము నీ యొక్క సాక్షులుగా ఈ భూమి మీద మేము జీవించే విధంగా ఉండులాగిన సహాయం దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.